కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం మనిషి చెక్కినది కాదని, అది స్వయంగా వెలసిన స్వయంభూమూర్తి అని మీకు తెలుసా? సాధారణంగా ఏ గుడిలోనైనా విగ్రహాన్ని శిల్పులు చెక్కుతారు. కాని తిరుమలలోని విగ్రహం మనిషి చెక్కినది కాదు. ఇది స్వయంభూవుగా, తనంతట తానుగా వెలసిన విగ్రహం. శిల్పశాస్త్ర నియమాలకు అతీతంగా ఎంతో సున్నితమైన నగిశీలతో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. అందుకే దీనికి ప్రాణశక్తి ఉందని చెబుతారు. విగ్రహంపై ఉన్న ఆభరణాల గుర్తులు, వస్త్రాల ముడతలు ఎంత సున్నితంగా ఉంటాయంటే అవి ఎవరో చెక్కినట్టు కాకుండా శిలలోనే అంతర్భాగంగా కనిపిస్తాయి. స్వామివారికి నిజమైన జుట్టు ఉంటుందని, అది ఎప్పుడూ చిక్కుపడకుండా పట్టులా మెరుస్తుందని అర్చకులు చెబుతుంటారు. విగ్రహం ఎప్పుడూ సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. గర్భాలయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు స్వామివారికి నిజంగానే చెమట పడుతుందని, దానిని పట్టు వస్త్రంతో తుడుస్తారని అంటారు. ఈ విగ్రహానికి ప్రాణశక్తి ఉందని చెప్పడానికి మరో ప్రధాన కారణం స్వామివారి వెనుక భాగం. స్వామివారి వీపు భాగం ఎప్పుడూ తేమగా ఉంటుంది. అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందని భక్తుల నమ్మకం. విగ్రహం తయారీలో వాడిన రాయి ఏ రకానికి చెందినదో శాస్త్రీయంగా ఇప్పటికీ అంచనా వేయలేకపోయారు. శ్రీవారి స్వయంభూమూర్తిని దర్శించుకోవడం అంటే కేవలం ఒక విగ్రహాన్ని చూడటం కాదు, సాక్షాత్తు ఆ పరమాత్మను అనుభూతి చెందడమని కోట్లాది మంది భక్తుల విశ్వాసం. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి.